కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సో మంత్రి పదవి వస్తే వాళ్ళ సంగతి చూసేవాడినని, ఎప్పుడు మంత్రి పదవి కోసం నేను ఆశపడలేదని, మంత్రి పదవి వస్తేనే పనిచేస్తానని కూడా నేను ఎప్పుడు చెప్పలేదంటూ నిన్న అసెంబ్లీ ఆవరణలో మంత్రి కావాల్సింది నేను ఎప్పుడు అనుకోలేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తున్నట్టు తాను ఎప్పుడు చెప్పలేదంటూ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకే లాభమని పేర్కొన్నారు. అయితే మంత్రి పదవి ఆశించి తాను ఎప్పుడు ఏ పనులు చేయదలంటూ, ఇకపై కూడా చేయనంటూ వెల్లడించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గౌరవం అదే వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తాను ఎంతనైనా కష్టపడతానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఓవైపు నిన్న అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్పై చేసిన వ్యాఖ్యలకు ఇక రాజగోపాల్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఒక్కసారి మా ప్రతినిధి ప్రవీణ్ శుకర్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. ఎందుకు ఈ రకమైనటువంటి కామెంట్స్ రాజగోపాల్ రెడ్డి చేయాల్సి వచ్చిందనేది మాట్లాడి తెలుసుకుందాం. ప్రవీణ్, వాస్తవానికి ఏం జరిగింది? ఎందుకు రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియా పాయింట్ వద్ద మంత్రి పదవిపై మాట్లాడాల్సి వచ్చింది? గతంలో కూడా ఆయన చాలా సార్లు మంత్రి పదవికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేసిండు. ముంగూరులో తన క్యాంప్ కార్యాలయం ఏదైతుందో దాంట్లో పెద్ద వాస్తు మార్పులు చేసి కూడా తనకు మంత్రి పదవి మీద ఉన్న ఆసక్తిని బయట పెట్టినని చెప్పొచ్చు. తాజాగా నేను ఏదైతే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో హౌస్ లో స్పీకర్ ను ప్రశ్నిస్తూ మాట్లాడిందో దానికి ఆ జగదీష్ రెడ్డి తీరును ప్రస్తావన తీసుకొస్తూ తనకు మంత్రి పదవి ఉన్న ఆసక్తి మీద మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందని చెప్పొచ్చు. తనకు మంత్రి పదవి వస్తుందన్న గ్యారంటీ లేదు, ఒకవేళ వచ్చినా కూడా దానికి నేను అర్హుడిని అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన దగ్గర మంత్రి పదవి ఉంటే జగదీష్ రెడ్డికి సంగతి చెప్పేవాడిని, జగదీష్ రెడ్డికి తగే రీతిలో బుద్ధి చెప్పేవాడిని అనే రీతిలో నిన్న రాజగోపాల్ రెడ్డి అయితే మాట్లాడిండు. దాని ఏమంటారు, మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు చాలా పనులు చేసి పెడతారు, చాలా లాభం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా పదవి ఆశించి పని చేయలేదు, పార్టీకి తలొగ్గే పని చేశాను, పార్టీ చెప్పినట్లుగా నేను విన్నాను అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే భువనగిరి ఎంపీకి సంబంధించి కూడా ఆయన ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిండు. నిద్రాహారాలు మాని ఎంపీ ఎన్నికల్లో ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలిచేలాగా నేను పనిచేసిన అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి ఇస్తే ఎప్పటికైనా స్పీకర్ అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి, దాన్ని వ్యతిరేకించొద్దు, ప్రశ్నించొద్దు, స్పీకర్ పదవిని గౌరవించాలి. కానీ జగదీష్ రెడ్డి ఆ తీరును, ఆయన స్పీకర్ పదవిని చైర్ను అవమానిస్తూ మాట్లాడాడు. దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పాలి, అందుకే హౌస్ ఆయన మీద చర్యలు తీసుకుంది, సస్పెన్షన్ చేసిందని చెప్పి కూడా ఆయన మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి తప్పకుండా గౌరవం దక్కుతుందని, అవకాశాలు వస్తాయని, తనకు కూడా గౌరవం దక్కే రోజులు ముందు ఉన్నాయి అని ఆశిస్తున్నా అని చెప్పేసి కూడా ఆయనకు మంత్రి పదవి మీద ఉన్న ఆసక్తి గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. సో భువనగిరి ఎంపీ స్థానం కోసం నిద్రాహారాలు మాని గెలిపించినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో స్పీకర్కు జగదీష్ రెడ్డికి మధ్య జరిగిన అంశంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన స్థానమని, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరంటూ పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి ఆ స్పీకర్ చైర్ను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సభాపతిని కావచ్చు ప్రశ్నించడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు. సో సభలో అతిగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తాము ఎవరిని టార్గెట్ చేయబోమని, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా మాట్లాడారు. సో మరొకసారి మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన ఇంట్రెస్ట్ ఉందా లేక ఇంట్రెస్ట్ లేదా? సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, ఒకవేళ పదవి ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉండేది. ఇటువంటి వారిని వదిలిపెట్టే వాళ్ళం కాదు. స్పీకర్నే అవమానపరుస్తూ స్పీకర్నే ప్రశ్నిస్తారా అంటూ రాజగోపాల్ రెడ్డి మీడియా ముందు మాట్లాడిన వ్యాఖ్యలు కొస్తా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే క్యాబినెట్ విస్తరణకు చాలా వరకు నేతలంతా ఎదురు చూస్తున్నారు. అందులో రాజగోపాల్ రెడ్డి ఒకరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి మీద మంత్రి పదవి వస్తుంది, మంత్రి పదవి ఇస్తారనేటువంటి చర్చ జరగడంతో సో రాజగోపాల్ రెడ్డి సైతం, ఆయన అభిమానులు సైతం చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. నిజంగా మంత్రి పదవి వస్తుందేమో, మంత్రి పదవి
మా నేతకు వరిస్తుందేమో అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో మరోసారి మంత్రి పదవిపై నాకు ఎక్కువగా ఆశలు లేవు, ఇస్తే కాదనకుండా కష్టపడే వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా స్వీకరిస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు నల్గొండ జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.